హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Siva యూట్యూబ్ ఛానల్. మీలో చాలా మంది కూడా డే బై డే స్టేజ్ లో ఆఫీస్ వర్క్ లేదా మీ పర్సనల్ వర్క్ మీద కొన్ని రకాల ఫైల్స్ ని పీడిఎఫ్ లోకి చేంజ్ చేయాలనుకుంటుంటారు. సో ఎగ్జాంపుల్ గా చూసుకుంటే ఇమేజెస్ ని పీడిఎఫ్ లోకి, లేకుంటే టెక్స్ట్ ను పీడిఎఫ్ లోకి, లేకుంటే వీడియోస్ ని పీడిఎఫ్ లోకి మార్చాలని అనుకుంటుంటారు. లేకుంటే పీడిఎఫ్ ఫైల్ ని ఇమేజ్ లాగా, లేకుంటే పీడిఎఫ్ ఫైల్ ని టెక్స్ట్ లాగా కూడా మార్చాలనుకుంటుంటారు. అయితే మీ అందరి కోసం ఈరోజు ఒక అద్రిపోయే పీడిఎఫ్ కి సంబంధించిన అప్లికేషన్ పర్చేజ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ నుంచి మీకు నచ్చినట్లుగా అంటే ఇమేజెస్ ని పీడిఎఫ్ లాగా, పీడిఎఫ్ టు ఇమేజెస్ లాగా ఇట్లా మీరు చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా రెండో విషయం ఏంటంటే ఈ రోజు నేను పర్చేజ్ చేసే ఒక అప్లికేషన్ కాస్ట్ అనేది 1100 రూపీస్. కానీ మీకు అప్ టు 60 డేస్ వరకు ఇది ఉచితంగా అయితే ఉంటుంది. ఎవరు కూడా మిస్ అవ్వకుండా దీన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ ఈ యొక్క ఫైల్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఒక అఫీషియల్ వెబ్ పేజ్ ద్వారా లింక్ అయితే ఇచ్చాను. అక్కడి నుంచి మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. సో ముందుగా మీరు డౌన్లోడ్ చేసి ఓపెన్ చేస్తేనే మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇమేజ్ టు పీడిఎఫ్ అని ఉంది కదా, అండ్ దీనిపైన మీరు క్లిక్ చేస్తే మీ మొబైల్లోని మీకు నచ్చిన ఏవైనా ఇమేజెస్ పైన మీరు క్లిక్ చేసి 1 లేదా 2, 3 ఎన్ని ఇమేజెస్ అయినా సరే నో ప్రాబ్లం, మీరు ఒకే పీడిఎఫ్ లాగా కన్వర్ట్ అయితే చేయొచ్చు. చూడండి, 2 ఫోటోస్ ని నేను అప్లై చేశాను అండ్ క్రియేట్ పీడిఎఫ్ పైన ట్యాప్ చేస్తున్నాను. సో విత్ ఇన్ సెకండ్స్ లో మనకి ఇది ఓకే అయిపోయింది. సింపుల్ గా ఎస్ బటన్ పైన క్లిక్ చేయండి. సో దాని తర్వాత మీరు మీ యొక్క ఫైల్ మేల్లోకి వెళ్ళి మీరు డాక్యుమెంట్స్ ని చెక్ చేస్తే మనకు రీసెంట్ గా క్రియేట్ చేసిన పీడిఎఫ్ ఫైల్ అనేది కనిపిస్తుంది. సో చూడండి, ఈ 2 ఫొటోస్ కలిపి ఒక పీడిఎఫ్ ఫైల్ లాగా వచ్చేసి అనమాట. సో నెక్స్ట్ ఇంకా మనము టెక్స్ట్ ను పీడిఎఫ్ లాగా మార్చి చూద్దాం. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి పీడిఎఫ్ టు ఇమేజెస్, అంటే మనం పీడిఎఫ్ ను ఇమేజ్ లాగా కూడా మార్చవచ్చు. అట్లా ఒక ఆప్షన్ ఉంది. సో టెక్స్ట్ పీడిఎఫ్ కదా, సో ఇందులోకి వెళ్ళేసి మీరు ఏదైనా ఒక లాంగ్ టెక్స్ట్ ఏదైనా సరే మీరు కాపీ చేసి పేస్ట్ చేసుకోండి సింపుల్ గా. అండ్ మీరు ఇక్కడ నుంచి కలర్స్ ని కూడా చేంజ్ చేయొచ్చు. మీకు కావాల్సిన కలర్ లోకి గ్రీన్ లేదా రెడ్ ఇట్లా మీకు నచ్చిన కలర్ అయితే మీరు చేంజ్ అయితే చేయొచ్చు అనమాట. సో ఇంకా మీరు కొన్ని ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఫైనల్ గా ఇక్కడ మీకు క్రియేట్ పీడిఎఫ్ అని ఉంటుంది. దీనిపైన క్లిక్ ఇచ్చి ఎస్ బటన్ పైన ట్యాప్ చేయండి. సో ఒక పీడిఎఫ్ ఫైల్ అయితే మీకు క్వాలిటీగా క్రియేట్ అయిపోయింది. సో దీన్ని కూడా మీరు మీ యొక్క ఫైల్ మేనేజర్ లోకి వెళ్ళేసి వాటిని యాక్సెస్ అయితే చేయొచ్చు. సో ఇక్కడ మీకు పీడిఎఫ్ ఫైల్ అయితే వచ్చేసింది. ఇక దాని తర్వాత ఒకసారి మనము వీడియో ఫైల్ ని కూడా పీడిఎఫ్ లోకి ఇది మారుస్తుందా లేదా అనేది చూద్దాం. సో ఇక్కడ వీడియో టు పీడిఎఫ్ అని ఉంది కదా, అండ్ ఇక్కడ మీరు క్యాప్చర్ చేయొచ్చు స్క్రీన్ ని కూడా, లేకుంటే నేరుగా మీరు మీ మొబైల్లో ఉన్న ఫైల్స్ ని ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసి వాటిని యూజ్ అయితే చేయొచ్చు. సో ఒక 64 MB గల ఒక సైజ్ ఉన్న వీడియోని నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇది మనకు కొంచెం టైం అయితే తీసుకుంటుంది, ఎందుకంటే వీడియో ఫైల్ అనేది కాస్త హెవీ ఫార్మాట్ కదా, అందుకనేసి టైం తీసుకుంటుంది. సో ఫినిష్ అంతే. సో ఇప్పుడు మనం దీన్ని పీడిఎఫ్ బటన్ పైన ట్యాప్ చేద్దాం అంతే. సో ఇక్కడ మీరు గమనిస్తే మనకు ఈ యొక్క పీడిఎఫ్ ఫార్మాట్ అయితే వచ్చేసింది. అంటే వీడియోని మొత్తాన్ని కూడా ఇది పీడిఎఫ్ లాగా మార్చింది అనమాట ఇట్లా. సో ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా. అండ్ డెఫినెట్ గా మీ అందరికి ఇది ఖచ్చితంగా ఏదో సందర్భంలో యూజ్ అవుతుంది. ఈ యొక్క అప్లికేషన్ మిస్ చేయకండి. ఇక రెండవది ఏంటంటే ఇందులోనే బోనస్ గా ఒకవేళ మీ యొక్క పీడిఎఫ్ ఫైల్ అంటే అది ఫోటో కావచ్చు, లేకుంటే వీడియో కావచ్చు, ఏదైనా కావచ్చు. సో మాక్సిమం ఫోటో అనుకోండి, ఆ యొక్క ఫోటోను మీరు ఒక పీడిఎఫ్ ఫైల్ లాగా మార్చి దానికి ఒక పాస్వర్డ్ ని కూడా మీరు పెట్టి అండ్ ఎక్కడికైనా మీరు షేర్ చేయొచ్చు. సో ఈ యొక్క అప్లికేషన్ పేరు ఇమేజ్ టు పీడిఎఫ్ అనమాట. నేను దీని గురించి రీసెంట్ గా కూడా చెప్పాను, బట్ ఏంటంటే కేవలం ఒక అప్లికేషనే కాకుండా మరొక యూజ్ ఉంటుందని ఇది చెప్తున్నాను. సో దీంట్లో మీరు సింపుల్ గా ప్లస్ బటన్ పైన ట్యాప్ చేసేయండి. అండ్ కెమెరాలోకి వెళ్ళండి, మీకు నచ్చిన ఫైల్ ఏదో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని సింపుల్ గా డన్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు ఒక పీడిఎఫ్ లోగో అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళేసి మీరు ఎంటర్ పీడిఎఫ్ ఫైల్ నేమ్, మీరు ఏదైనా పేరు పెట్టుకోవచ్చు. శివ అనేసి నేను పెడతాను, శివ. పెట్టిన తర్వాత పాస్వర్డ్ ప్రొటెక్షన్ మీరు ఆన్ చేస్తే ఇక్కడ మీరు పాస్వర్డ్ పెట్టుకోవచ్చు. సో 5555 అండ్ మీరు అప్లై గ్రే స్కేల్ అని ఉంది, ఇది అప్లై చేస్తే బ్లాక్ అండ్ వైట్ లో వస్తుంది ఫోటో. సో ఇక్కడ మీరు ఇమేజ్ కంప్రెషన్ ఉంది కదా, నో కంప్రెషన్ ఇలా ఉంచితే అసలు క్వాలిటీ ఎక్కడ కూడా తగ్గదు. సో లో, మీడియం, హై అనేది మీరు మీకు నచ్చినట్టు సెలెక్ట్ చేసుకోవచ్చు. సింపుల్ గా ఓకే అండ్ ఎస్ అంతే. సో చూడండి, మీరు ఏదైతే రీసెంట్ గా క్రియేట్ చేశారో ఆ యొక్క పీడిఎఫ్ ఫైల్ అనేది టాప్ లో ఉంటుంది. అండ్ సింపుల్ గా మీరు షేర్ బటన్ ని క్లిక్ చేసి వాట్సాప్ లో మీరు ఎవరికైనా కూడా దీన్ని షేర్ అయితే చేయొచ్చు. సో ఇక్కడ నేను ఒక కాంటాక్ట్ కి అయితే నాకు సంబంధించిన కాంటాక్ట్ కే షేర్ చేస్తున్నాను. అండ్ షేర్ అయితే అయింది. ఇప్పుడు నేను దీన్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాను. ట్రై చేస్తేనే ఖచ్చితంగా ఇది పాస్వర్డ్ అవుతుంది. చూడండి, పాస్వర్డ్ 5555 ఓపెన్. బాగుంది కదా, క్వాలిటీ ఎక్కడ కూడా తగ్గలేదన్నమాట. సో ఫ్రెండ్స్, డెఫినెట్ గా ఈ 2 అప్లికేషన్స్ మీకు ఖచ్చితంగా యూజ్ అవుతాయి. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీ అందరికి నచ్చినట్లయితే ప్లీజ్ మర్చిపోవడం మన ఛానల్ని
లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మరో సరికొత్త టాపిక్ తో నేను త్వరలో మీ ముందుంటాను. చూస్తూనే ఉండండి టెక్సివా యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ శివ సైనింగ్ ఆఫ్. బాయ్.